ఈ 'వార్ 2' మూవీకి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి ఒక 2 ఇంపార్టెంట్ విషయాలైతే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇందాక గత కొద్దిసేపటికైతే నేను ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది అడ్వాన్స్ బుకింగ్కి సంబంధించి. సో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి ఒక బ్యానర్ రిలీజ్ చేశారు. నేను నా ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. సో అదే విషయం నేను చెప్పడం జరిగింది. అయితే కింద కామెంట్స్లో తెలంగాణ నుంచి కొంతమంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది, రకరకాల ప్రదేశాల నుంచి నాకు కామెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాలేదంట. సో ఏదైతే మేజర్ లొకేషన్స్ ఉన్నాయో ఎక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదని పాపం చాలామంది ఫ్యాన్స్ అయితే కింద కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇదేంద్రా స్వామి, ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి టైం 9:30 దాటింది. నైట్ 9:30 దాటింది టైం ఇప్పుడు. సో ఇప్పటికి కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణలో కొన్ని ఏరియాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల నుంచి చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాలేదంట. తమ్ముళ్ళు చూడండి, మరి వాళ్ళైతే డైరెక్ట్గా ఒక పోస్టర్ పెట్టి మరి రిలీజ్ చేశారు. సో ఇంకా కాసేపు వెయిట్ చేయండి, ఏం చేస్తాం, వీళ్ళ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదంటే సో ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది. సో వీళ్ళ పొరపాటు ఇదంతా. ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఈ బుకింగ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళ మిస్టేక్ ఇదంతా. సో ఇప్పుడు దాకా వెయిట్ చేశారు, ఇంకా కాసేపు వెయిట్ చేయండి. ఇంకా నాకు తెలిసి ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి ఏమైనా ఓపెన్ అయ్యి ఉండొచ్చు, ఇంకా కాకపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు వెయిట్ చేశారు కాబట్టి ఇంకా కాసేపు వెయిట్ చేయండి. సో చూడండి, నైట్ 9:30 అవుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం 2:30కి ఓపెన్ చేస్తానన్నటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ మూవీ ఇంకా ఒక్కరోజు టైం ఉంది. సో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. వీళ్ళ చేతకాంతనం అని చెప్పాలి. ఈ డిస్ట్రిబ్యూటర్లది, అలాగే ఈ బుకింగ్స్ వాళ్ళది చేతకాంతనం ఇది, అంతే తప్ప ఏం లేదు. ఇక మన వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మీకు నేను ఈ 'వార్ 2' మూవీకి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి ఒక 2 ఇంపార్టెంట్ విషయాలైతే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అందులో మొదటిది, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లో ఏం చెప్పారంటే, మూవీలో ఇప్పటి వరకు వచ్చినటువంటి స్పై యూనివర్స్లో వచ్చినటువంటి ఏదైతే మూవీస్ ఉన్నాయో, ఈ స్పై యూనివర్స్లో మూవీస్, మీరు స్పై యూనివర్స్లో ఏ మూవీలో చూడనటువంటిది ఈ మూవీలో చూడబోతున్నారు. దీంట్లో మీరు ఊహించినటువంటి ట్విస్ట్లు ఈ మూవీలో ఉన్నాయి. మీరు మూవీ చూసిన తర్వాత ఆ ట్విస్టుల గురించి బయట ఎక్కడ డిస్కస్ చేయవద్దు, ఎందుకంటే మూవీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోద్దని చెప్పేసి ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే మూవీ చూసి అందులో మీకు సర్ప్రైజ్ ఇచ్చేటువంటి ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో దాన్ని బయట ఎక్కడ కూడా షేర్ చేయొద్దు, ఎందుకంటే మూవీ మీద బజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది కామన్ విషయమే. ఇంకా రెండో కొత్త విషయం ఏంటంటే, ఈ మూవీ ఎండింగ్లో ఏదైతే ఎండ్ కార్డ్స్ పడతాయో ఎండింగ్లో మీరు కంగారు పడి లెగిసిపోయి వెళ్ళొద్దు అని చెప్పేసి మూవీ టీం వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారంట. సో ఆ సర్ప్రైజ్కి అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారని చెప్పేసి మూవీ టీం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మూవీ అనేది ఎండ్ కార్డ్ పడిన తర్వాత దయచేసి లెగిసి వెళ్ళిపోమాకండి. చివరైతే ఒక సర్ప్రైజ్ ఉందంట. నాకు తెలిసి ఆ సర్ప్రైజ్ అనేది ఈ మూవీలో మరి కొంతమంది స్టార్స్ని ఏమన్నా తీసుకుంటున్నారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ 'వార్ 2' మూవీకి సంబంధించి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారో ఏమో తెలియదు కానీ, సో అంటే ఏదన్నా సర్ప్రైజ్ అంటున్నారు కాబట్టి ఎవరైనా కొత్త స్టార్స్, అది టాలీవుడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి కావచ్చు, కోలీవుడ్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే కొంతమంది కొత్త స్టార్స్ని సో ఎండింగ్లో పరిచయం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఒకవేళ అది లేకపోతే దీంట్లో కొత్త కంటెంట్ ఏమన్నా 'వార్ 2'లో యాడ్ చేయొచ్చు. సో అది కూడా అక్కడ సర్ప్రైజ్గా మీకు పరిచయం చేయొచ్చు. కాబట్టి దయచేసి 'వార్ 2' మూవీకి వెళ్ళిన వాళ్ళు ఏదైతే ఈ మూవీలో సర్ప్రైజెస్ ఉన్నాయో ఈ సర్ప్రైజెస్ అనేవి బయట ఎవరితో షేర్ చేయొద్దు. ఎందుకంటే సర్ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ థ్రిల్ అనేది ఫీల్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు మూవీకి కూడా ఇది చెప్పడం వల్ల నెగిటివ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ షేర్ చేయొద్దు. డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు కాబట్టి. సో దాంతోపాటు ఈ మూవీ ఎండ్ కార్డ్లో ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పి డైరెక్ట్గా మూవీ టీం వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దయచేసి మూవీ అయిపోగానే లేచి వెళ్ళిపోవద్దు. సో ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ మూవీకి బెనిఫిట్ షోలకు కానీ 5am షోలకి దేనికైనా ఏ షోకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళేలాగా వాళ్ళందరికీ షేర్లు చేయండి. సో ఇది ఇవాళ 'వార్ 2'కి సంబంధించినటువంటి 2 స్మాల్ అప్డేట్స్ అనమాట. అయితే చెప్తున్నాను కదా, అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఎవరైతే పాపం కింద కామెంట్స్ పెడుతున్నారు ఇందాక నుంచి, అన్న మా ఏరియాలో ఓపెన్ కాలేదు, మా ఏరియాలో ఓపెన్ కాలేదని చెప్పేసి తెలంగాణ నుంచి కొంతమంది, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఇందాక నుంచి కామెంట్లు పెడుతున్నారు. తమ్ముళ్ళు కాసేపు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. చెప్తున్నాను కదా, వీళ్ళ చేతకంతనం వల్లే అలా అయి ఉంటుంది.
కాసేపు వెయిట్ చేయండి. సో ఈ విషయాన్ని అందరికీ చేరేలాగా షేర్ చేయండి. సో ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.